గొంగట్లో తింటూ వెంట్రుకలు ఏరుకోవడం అన్నటువంటి ప్రస్తుతం పరిస్థితి ఏంటయ్యా అంటే మద్యం ఈనాడు పెద్ద కథను రాసింది. వైకాపా వైన్స్ మొత్తం మందు తీసుకొస్తుంది అన్నటువంటిది. ఇక్కడే వీళ్ళ యూటర్న్ ఏంటంటే జగనే మొత్తం డిస్టిలరీలన్నిట్లలో ఉన్నాడు, డిస్టిలరీలన్నీ అతనే నడుపుతున్నాడు లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే నడుపుతున్నారు. కానీ ఇప్పుడు వాళ్ళే రాస్తున్నటువంటిది ఏంటయ్యా అంటే గోవా, కర్ణాటక, తెలంగాణ నుంచి సరుకు తెప్పించుకుంటున్నారు. జగన్దే డిస్టిలరీ లేనప్పుడు ఈ రుచికరమైన మందు ఏదైతే అని వీళ్ళు చెప్తున్నారో ఆ రుచికరమైన మందు వాళ్ళ డిస్టిలరీల నుంచినే తయారు చేసి వాళ్ళే ఇచ్చుకోవాలి కదా. మరి పక్క రాష్ట్రాల నుంచి ఎందుకు తెస్తున్నట్టు అంటే ఆయా డిస్టిలరీలు వాటి డ్యూటీ అవి చేస్తున్నట్టే కదా. అప్పుడు దాని వెనకాల వైసీపీ ఉన్నట్టు అవుతుందా? నెంబర్ 1. రెండవది, ఆ మందే తీసి పంచుతున్నారు. గుడ్, తప్పులేదు, రాయాలి. మందు పంచట్లేదని చెప్పి అంత వెరితనం నాకు లేదు, పంచుతున్నది కనబడుతోంది కూడా. కానీ తెలుగుదేశం వాళ్ళు ఎవరు మందు పంచట్లేదా? వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తున్నాయి మందు బాటిళ్ళు? స్టోర్ చేశారు. లేదు, వీళ్ళకి ఇప్పుడు ఉన్నాయి గవర్నమెంట్ మద్యం షాపులు, ఎట్లా మందు ఇవ్వగలుగుతున్నారు తెలుగుదేశం వాళ్ళు? అది కూడా ప్రశ్నే కదా. కాబట్టి ఇవాళ ప్రతిదీ ప్రజలు ఆలోచించే రోజుల్లోనే ఉన్నారు. ఇంకోటి, తాగేవాడు తాగడానికి తగ్గట్టుగానే వ్యవహరిస్తాడు, తాగనోడు తోలకుండానే ఆలోచిస్తాడు. ఇవాళ వాళ్ళిద్దరిని మార్చేయగలమని నమ్మితే ఎవరిష్టం వాళ్ళది.